స్వాతంత్ర్యం వచ్చి 8-10 కావస్తున్నా మౌలిక వసతులు లేక అంధకారంలోనే మగ్గుతున్నారు ఆ గిరిజనులు. పార్వతీపురం మన్యం జిల్లా కంటుగూడ గ్రామ ప్రజలు రహదారి వంతెన లేక పొంగి పొర్లుతున్న గడ్డలు దాటుతూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తమ పిల్లలను భుజాన మోసుకుంటూ గడ్డలు అడవులు దాటించి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు తీసుకుని వెళ్తున్న ఆ గిరిజనుల అవస్థలు వర్ణనాతీతం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ పరిధిలోని కంటుగూడ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతోంది. మండల కేంద్రానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ ఈ గిరిజన గ్రామానికి నేటికి సరైన రహదారి సౌకర్యం లేదు. దీంతో ఊరి నుంచి బయటకు రావాలంటే అడవి మార్గం గుండా వెళ్తూ మధ్యలో ఉన్న గడ్డలను దాటాల్సిన దుస్థితి నెలకొంది. సాధారణ రోజుల్లోనే కాకుండా వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. గెడ్డలు అధికంగా పొంగి పొర్లడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని అక్కడి గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతులు లేకపోవడం వల్ల కంటుగూడ గ్రామ ప్రజలకు ప్రతిరోజు ఒక పరీక్షలా మారింది. పిల్లలకు చదువు చెప్పించాలన్నా తల్లిదండ్రులు నరకం చూడాల్సి వస్తోంది. ఉప్పొంగే గెడ్డలు, ప్రమాదకరమైన అడవి మార్గంలో పిల్లలను భుజాలపై మోసుకుంటూ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు తీసుకెళ్తున్నారు. అంగన్వాడీ కేంద్రానికి, నిత్యావసర సరుకుల డిపోకు వెళ్లాలన్నా 3 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించాల్సిన దయనీయ పరిస్థితి ఉంది. తరాలు మారుతున్నా తమ తలరాతలు మాత్రం మారడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం చేసినా లేదా అత్యవసర వైద్యం అవసరమైనా వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ వంటి వాహనాలు గ్రామానికి వచ్చే అవకాశం లేదు. దీంతో రోగులను, గర్భిణులను అటవీ ప్రాంతం గుండా డోలీలలో మోస్తూ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక అనేక మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి తమ గ్రామానికి శాశ్వత రహదారితో పాటు గెడ్డపై వంతెన నిర్మించి తమ కష్టాలను తీర్చాలని కంటుగూడ గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.